అందరికీ నమస్కారం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా శరవేగంగా అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేని ఒక దుష్టుడు, ఒక నీచుడు తల్లిని చెల్లిని మెడబెట్టి గెట్టేసి తండ్రి సంపాదించిన ఆస్తుల్లో కూడా భాగం ఇవ్వకుండా వాళ్ళని కోర్టుకి ఇచ్చినటువంటి, అట్లాగే సొంత చెల్లెల మీదే రంకులు కట్టినటువంటి వాడు, చిన్నప్పుడు తనను ఎత్తుకొని ఆడించినటువంటి సొంత బాబాయిని చంపించినటువంటి వాడు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదని కొల్లగొట్టి ఈ రాజకీయాల్లోనే ఒక నూతన వరవడి, బీహార్ వరవడి కంటే దారుణమైనటువంటి వరవడిని తీసుకొచ్చి బూతులతోటి, మరి అట్లాగే హింసలతోటి, కబ్జాలతోటి రాష్ట్ర సంపదను దోచుకొని ఆ విధంగా అలవాటు పడ్డ ప్రాణం ఏం చేస్తుంది? మళ్ళీ ఆ చెరుకు గడ తీపిని అనుభవించాలని ప్రయత్నంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండ ప్రజ్వలింపజేసి ఈ రాష్ట్రాన్ని రావణకాష్టం చేసి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పి ప్రజల్ని నమ్మించడం కోసం ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేయటానికి ఒక నీచుడు, ఈ జగన్ అనే నీచుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఎవరు కూడా హర్షించదగినటువంటి విషయం కాదు. ఇక్కడ నిన్న అంబటి రాంబాబు గారికి జరిగినటువంటి కార్యక్రమాన్ని లోతుగా విశ్లేషించుకోండి. ఏదో రకంగా ఏదో అలజడి సృష్టించి వీళ్ళు కావాలని ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళ యొక్క అక్కడ తాడేపల్లి కొంపలో నుండి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వచ్చినటువంటి ఆదేశాలతోనే, వారి కుట్రతోనే అంబటి రాంబాబు గారు ఆ విధంగా ముఖ్యమంత్రి గారిని నీచంగా మాట్లాడటం జరిగింది. ఇది లోతుగా అర్థం చేసుకోమని మన టీడీపీ శ్రేణుల్ని, కార్యకర్తల్ని అందరినీ కోరుతున్నాం. ఆయన ఎలాగో తిడతాడు, తిట్టిన తర్వాత శ్రేణులందరూ కూడా మరి ఆవేశానికి లోనవుతారు. ఆ విధంగా కొంత గందరగోళం జరగడానికి అవకాశం ఉంది. అది వాళ్ళ యొక్క ప్లాను. కాబట్టి వాళ్ళ కుట్రలో మనం, అందులో ఆ ట్రాప్లో మనం పడొద్దు. వాళ్ళు తప్పు ఇంకా చేస్తారు. ఇంకా అంబటి రాంబాబు కాకపోతే ఇంకొక ఎల్లయ్య, పుల్లయ్య ఉన్నారు కదా, వాళ్ళ బ్యాచ్ మొత్తం అదే కదా. వాళ్ళ బ్యాచ్ జిప్ ఇప్పదీసి ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తున్నట్టు మాధవ్ ఉన్నాడు. మరి బూతులకి మరి సాంగత్యం చేసినటువంటి బూతులో పేటెంట్ ఉన్నటువంటి కొడాల నాని ఉన్నాడు, పేర్ని నాని ఉన్నాడు, జోగి రమేష్ ఉన్నాడు. ఇట్లా వాళ్ళ టీంలో 95% ఇటువంటి వాళ్ళే ఉన్నారు. వాళ్ళ టీంలో ఉన్నటువంటి వాళ్ళని చూడండి, మన చంద్రబాబు గారి టీంలో ఉన్నటువంటి యొక్క శాసనసభ్యులను చూడండి. డిఫరెన్స్ అక్కడే అర్థమైపోతుంది. ఎవరు సౌమ్యులు, ఎవరి చరిత్ర ఏమిటి అనేది ప్రజలకు తెలుసుకున్నారు కనుకనే 11 సీట్లే ఇచ్చారు వాళ్ళకి. ఇవాళ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, మరి వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులు కానివ్వండి, ఏమంటున్నారంటే మళ్ళీ మేము అధికారంలోకి వస్తే అసలు మీరు వచ్చి సచ్చేది ఎక్కడరా బాబు? మీరు అధికారంలోకి వస్తే ఏదో పగలు తీస్తాం, చేసేస్తాం, రఫరఫలు ఆడిచ్చేస్తాం, మమ్మల్ని ఏదో చేసేస్తాం అనే మాటలు. అసలు మీరు అధికారంలోకి ఎలా వస్తారు? ఏ రకంగా వస్తారు చెప్పండి? శుభాంకాళి అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా ఉండి ఏమన్నా మాయ చేసి వస్తారా? ఈ కలియుగం అది జరగదు. మీరు అనుకున్న ఆశలు నెరవేరవు. మీరు అధికారం అనేది అసలు మీకు అందరి ద్రాక్ష పండు. మీరు అది ఇంకా ఒకసారి ఏదో పొరపాటు పడి ఇచ్చారు, మళ్ళీ ఈ జన్మలో రెండోసారి మీరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ప్రజలు ఎవరు అదే చెప్తుంది. నీ సొంత చెల్లెలు కూడా అదే చెప్తుంది కదా. నువ్వు పాదయాత్ర చేసినా, ఒంటికాల మీద తపస్సు చేసినా, నువ్వు ముడ్డితో డేకినా,
నువ్వు ముఖ్యమంత్రి అయ్యే అర్హత నీకు లేదు, అటువంటి లక్షణాలు నీకు లేవు అని నీ సొంత చెల్లెలే చెప్తుంది కదా. కాబట్టి అటువంటి ఆశలు పెట్టుకోబాకండి. ఇవాళ తిరుపతి లడ్డు విషయంలో అక్కడ కల్తీ జరిగింది అనేది వాస్తవం. ఆ కల్తీ కొవ్వులతోట, పంది కొవ్వులతోట, లేదంటే ఇంకేదైనా ఇతర జంతువుల కొవ్వ అనేది తేల్చాల్సింది అనుమానిస్తాం. సహజంగా కల్తీ కలిసింది, ఏదో వాసన వస్తుంది, లడ్డూ తింటే వాసన వస్తుంది కాబట్టి ఏదో జరిగింది అనేది ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడతారు. ఈ రోజున సిట్టు నివేదిక ఏమిచ్చింది? కొవ్వులేం కలవలేదు, కానీ అసలు నెయ్యే కాదు, అది పామాయిల్ ద్వారా కొన్ని కెమికల్స్ ద్వారా జరిగిందని సిట్టు నివేదిక ఇచ్చింది. అది కూడా కల్తీయే కదా. 147 కోట్ల మంది భారతదేశ ప్రజలు మరి ఆ కలియుగ దైవాన్ని ప్రేమించే దాంట్లో కల్తీ కలపటం నేరమే కదా. దాని గురించి మాట్లాడరేంటి? పంది కొవ్వులో లేకపోతే జంతు కొవ్వులో కలవలేదు, వాస్తవే. ఏదో రకంగా అసలు అది నెయ్యే కాంది, మరి కెమికల్స్ తోటే, మరి కెమికల్స్ అవి తింటే మరి మనుషుల ప్రాణాలకు కూడా ఇబ్బందే కదా. అది కల్తీయే కదా. అలా కల్తీ అని మీరు ఒప్పుకుంటున్నారు. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా భక్తులు పెరిగిపోయారు, మరి 10 లక్షలు వచ్చే భక్తులు మరి 50, 60, 70, 80 లక్షలు వస్తున్నారు. ఆ విధంగా మేము దానికి తగ్గట్టుగా మేము ఏదో డెవలప్మెంట్ చేస్తాం, మా ప్రసాదాల్లో ఏదో మార్పు చేస్తామని స్వయంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒప్పుకుంటున్నాడు కదా. ఇటువంటి దురాఘాతాలు చేసి కూడా మీరు అన్ని పచ్చాబద్దాలు, మీరు చేసే పొరపాట్లని, మీరు చేసే చర్యల్ని, మీరు చేసే దుందుడుకు చర్యల్ని అన్నీ కూడా ఎదుటి వాళ్ళు చేశారని చెప్పించడంలో జగన్మోహన్ రెడ్డి గారు దిట్టని నేను మొన్ననే చెప్పా. ఆయన ఎంత టాలెంటెడ్ అంటే తొణకడు బెనకడు. అది అబద్ధమని ఆయనకి తెలుసు. ఇంకో మాట అంటున్నాడు, అసలు నేను అబద్ధాలే ఆడలో, మనం అన్ని నిజాలే చెప్తాం అని మాట్లాడుతున్నాడు. అసలు నీ బతికే అబద్ధం కదా. నీ పార్టీ ఒక అబద్ధం కదా. పార్టీ నీది కాదు కదా. ఎవరో పెట్టుకున్న పార్టీ, శ్రామిక రైతు పార్టీని తీసుకొచ్చి అది నువ్వు కబ్జా చేసి నాది అంటున్నావు. వాళ్ళని బెదిరించావు, ఆ పార్టీ పెట్టిన అతన్ని బెదిరించావు, వాళ్ళని ఇబ్బందులు పెట్టావు. ఏమండి, నీ బతికే అబద్ధం, మళ్ళీ అబద్ధాలు ఆడడం అని మళ్ళీ అదొక మాట. నువ్వు ఎంత దుర్మార్గుడు అంటే చచ్చిపోయిన కోడిని కూడా దీని పందెం ఏంటరా, దీనికి అది చచ్చిపోయింది కానీ దీనికి అదే ఏమంటారు కత్తి కట్టండి పందెం వేద్దాం అని నమ్మించగలిగినంత టాలెంట్ ఉన్నాడు అయ్యా నువ్వు. నీ టాలెంట్ నాకు తెలుసు. ఏంటి నీకు చెప్పాను నేను, ఈ పిచ్చి కొంతమంది ఉన్నారు, పిచ్చి అభిమానులు నీకు ఉన్నారు. ఎందుకంటే రాజకీయాల్ని మార్చేశాను. ఇదివరకు రాజకీయాలంటే మంచి నాయకులు, నిస్వార్థపరులు, నీతి నిజాయితీలుగా ఉండేటటువంటి వాళ్ళకి మరి ఓట్లు వేసేవాళ్ళు జనం. ఇప్పుడు వాళ్ళు మార్చేసావు, రాజకీయాల్లో నువ్వు మార్చేసావు. ఏంటి రౌడీజం చేసేవాళ్ళని, కబ్జాలు చేసేవాళ్ళని, రేపులు చేసేవాళ్ళని, ప్యాంటు జిప్పులు ఇప్పనీసే వాళ్ళని, బూతులు మాట్లాడే వాళ్ళని, అటువంటి ఫ్యాక్టరీ పెట్టావు నువ్వు ఈ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి. కాబట్టి రాజకీయాలు మార్చేసిన ప్రజలు, మెజార్టీ ప్రజలు ఎప్పుడు కూడా సభ్యత, సంస్కారం, మంచి పరిపాలన కోరుకుంటారు. ఆ విధంగానే మన 53% కూటమి ప్రభుత్వానికి వచ్చినాయి. నీకు 39% వచ్చి 11 సీట్లు పంగనామాలు వచ్చినాయి. ఇప్పటికీ నీకు బుద్ధి రావట్లా. ఏమయ్యా, నీకోసం కష్టపడ్డాను నేను ఒంటికాలు వేసుకొని 15 నెలలు 9 జిల్లాల్లో నీ బొందగా తిరిగా. నా రూపాయి పోగొట్టుకున్నా, నా ఆస్తులు పోగొట్టుకున్నా, నా డబ్బు పోగొట్టుకున్నా, నా పెళ్ళం బిడ్డలు నోటికాడ బంగారం మరి వాళ్ళ మెల్ల వేసుకున్నా, బంగారం కూడా అమ్ముకున్నా. నాకే నువ్వు న్యాయం చేయలేదు, నా మీదే తప్పుడు కేసులు పెట్టావు, నన్నే ఏడిపించావు. ఇంకా మళ్ళీ ఏదో పెద్ద 2.0 ఈసారి వస్తే కార్యకర్తలు గౌరవిస్తానంట. నువ్వు అధికారం వస్తే మళ్ళీ కలపడతావా కట్టికి? నువ్వు అధికారం వస్తే మళ్ళీ ప్రజలు కలపడతావా? మళ్ళీ పాదయాత్ర చేస్తే మళ్ళీ నీకు అధికారం వస్తుందని పిచ్చికల్లో కట్టలేవా? నీకు కాళ్ళతో తప్ప నీకేం రాదు, నిన్నెవరూ నమ్మరు. అయ్యా అర్థం చేసుకోండి. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మన పార్టీ శ్రేణులు కూడా
వీళ్ళు ఇదే పని చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇట్లాంటి రెచ్చగొట్టే పనులు ఇలాంటి దురాగతాలే చేస్తూ ఉంటారు. అయితే దీన్ని మనం ఆవేశంగా వెళ్ళి మనం అక్కడ ఏదన్నా దోషం అట్లాంటివి చేస్తే ఇది ప్రజల్లో వాళ్ళు లాభం పొందడానికి అవకాశం ఉంది. దీన్ని గమనించుకొని వాళ్ళు తప్పు చేసినప్పుడు మనం శాంతియుతంగా మనం నల్ల బ్యాడ్జీలు పెట్టుకుందాం, శాంతియుతంగా ఆ కార్యక్రమాన్ని వాళ్ళు చేసిన దురాగతాన్ని ప్రజల్లో తీసుకెళ్దాం, ఆ విధంగా ముందుకెళ్ళమని చెప్పేసి ఈ సందర్భంగా తెలుస్తున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బామునుడు కాదు, బ్రహ్మ రాక్షసుడు. అతను ఎవరు తక్కువ చేయమాకండి. బ్రహ్మ రాక్షసుడు, హిరణ్యాక్షుడు, రావణాసురుడు, ఇటువంటి యొక్క దుష్ట పరిపాలన చేసినటువంటి యొక్క రాక్షసులు మొత్తం కలిసి అలాంటి వాడు, అలాంటి బ్రహ్మ రాక్షసుడు. అందువల్ల ఆ బ్రహ్మ రాక్షసుడిని మనం ఇంకా పైకి లేవకుండా మనం పాతి పెట్టాలి. ఇప్పటికే పాతి పెట్టాం, మళ్ళీ కొద్దిగా అట్టేట మళ్ళీ మట్టిని పెళ్ళగించుకొని బయటికి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. మళ్ళీ దాని మీద మళ్ళీ 10 తట్ల వేద్దాం, బయటికి రాకుండా చేద్దాం. కాబట్టి మన నాయకుడు నిండు అసెంబ్లీలో, వీళ్ళు బయట మాట్లాడతాం ఏంటంటే కారులో మాట్లాడతాం, ఇవన్నీ వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదు. నిండు అసెంబ్లీలోనే మాజీ ముఖ్యమంత్రిని, అప్పటికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఆయన భార్యని అవమానించారు, ఆయన కొడుకును అవమానించారు. వాళ్ళకి ఇది మామూలేనండి. ఇది ప్రజలు చూస్తున్నారు. ప్రజలు చూశారు కనుకనే ఆయన మీద తప్పుడు కేసు పెట్టారు. అది కూడా ఈ రోజున రుజువైంది. ఆ స్కిల్ కేసు కూడా తప్పుడు కేసు అని చెప్పి ఈడీ రిపోర్ట్ ఇచ్చింది. వీళ్ళు ఇలాంటి పనులు చేస్తారు, ఇట్లా తప్పుడు అబద్ధాలు ఆడతారు, తప్పుడు కేసులో పెడతారు, బూతులే మాట్లాడతారు, ఈ రాష్ట్రాలను అన్యాయం చేస్తారు. ఇవన్నీ ప్రజలు తెలుసు కాబట్టే వాళ్ళకి ఓడిచ్చారు. అందువల్ల వాళ్ళు వేసిన ట్రాప్లో ఎవరు పడొద్దని ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు కానివ్వండి, జనసేన శ్రేణులు కానివ్వండి, బీజేపీ శ్రేణులు కానివ్వండి, నేను వివరంగా చెప్పదలుచుకున్నాను. జై చంద్రబాబు, జై జై చంద్రబాబు, జై దివ్యాంగ సైన్యం, జై జై దివ్యాంగ సైన్యం, జై హింద్.